నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించిన అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. మరి ఈ అద్భుతమైన జ్ఞానంలో మనకి నిన్నటి భాగంలో ఏం చెప్పారు? అన్వేషికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ అనిత కథలోకి మనం వెళ్దాం. నా భక్తులై ఉండి కూడా కొంతమంది నా ఇది ఉండి కూడా వారు ఆ యొక్క బాధలో విషాదంలో ఇరుక్కుపోయి వీటన్నింటిని మర్చిపోతుంటారు. అందులో అనిత కూడా ఒకటి అని హనుమ చెప్తారు. మనం మళ్ళీ అనిత స్టోరీలోకి వెళ్తున్నాం మిత్రులారా. అనిత 4 గంటల కంటే తక్కువ సమయంలో సూపర్ మార్కెట్కి వెళ్ళబోతోంది అని హనుమ చెప్తారు. దానికంటే ముందు వారి యొక్క సంఘాన్ని, అంటే ఆ మహతంగుల సంఘాన్ని ఆ యొక్క జరగబోయేటటువంటి ఆ ప్రాసెస్కి సిద్ధం చేస్తారు. ఆ ప్రక్రియలో భాగంగా హనుమ ఆ సంఘానికి, అంటే మహతంగులకి ఇచ్చేటటువంటి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కృతజ్ఞత. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ, అంటే ఆ సంఘం కావచ్చు లేదా హనుమ కావచ్చు, అనితకు సహాయం చేస్తున్నారు కదా హనుమ, అనిత కదా కృతజ్ఞత ఉండాలి. కానీ వీరందరూ, అంటే మహతంగులందరూ ఎందుకు అనితకి కృతజ్ఞతలో ఉంటున్నారు? హనుమ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇదే. మీరందరూ మీ యొక్క హృదయాలను తెరుచుకొని ఉంచండి. ఇప్పుడు మీ హృదయాల నుండి ఆ కృతజ్ఞతా భావనను అనితకి చేరాలి అని చెప్తారనమాట. అది ఎందుకు అంటే హనుమ ఒక మాట అంటారు. ఇప్పుడు అనిత కథ ద్వారా ఈ ప్రపంచంలోని అతి గొప్ప జ్ఞానాన్ని మీరు పొందబోతున్నారు. ఫెయిల్యూర్ స్టోరీ చదివితేనే సక్సెస్ అనేది తెలుస్తుందంటారు కదా. ఎవరైనా ఏదైనా మనం సక్సెస్ ఎలా వచ్చింది వాళ్ళకి అంటే వారి యొక్క ఫెయిల్యూర్ నుంచే వారు సక్సెస్లోకి వచ్చారని చెప్తూ ఉంటారు. అలాంటి కథలు తెలుసుకుంటూ ఉంటేనే మన సక్సెస్ వస్తుంది అంటారు. అలా ఒక బాధ, ఒక స్ట్రగుల్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నప్పుడు, ఇక్కడ నుంచి ఎలా బయటపడ్డానో తెలుసుకున్నప్పుడే కదా మనకి లైఫ్ అంటే అర్థం తెలుస్తుంది. ఈ అనిత కథ ఏదైతే ఉందో, ఆమె ఏమైతే సఫరింగ్స్ని ఆవిడ ఆ గోత్రు అవుతుందో దాని నుండి వీరికి, అంటే మహతంగులకి అతి గొప్ప పాఠాలు నేర్పించబోతున్నారు. మహతంగులే కాదు మిత్రులారా, మనందరికీ కూడా. కాబట్టి ఆ అవకాశం అనిత మీకు కల్పించింది. మీరు గొప్ప జ్ఞానాన్ని అందుకోబోతున్నారు ఈ కథ ద్వారా. ఆమెకు శిరస్సు వంచి నమస్కరించండి, కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తారు హనుమ మహతంగులకి. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఆ యొక్క పరిధి ఏదైతే ఉందో, అంటే అక్కడ అందరూ మహతంగులందరూ ఆ సర్కిల్లో కూర్చొని ఉన్నారనుకున్నాం కదా. అక్కడ ఆ సర్కిల్లో 24 దీపాలను వెలిగించారు. ఎందుకంటే సుర అసుర ఆత్మలు ఆ ప్రాంగణంలోకి రాకుండా, వారి యొక్క ఎనర్జీ ఇంటరప్ట్ అవ్వకుండా, వెలుపలికి బయటికి రాకుండా. ఇప్పుడు ఈ కృతజ్ఞతా భావన ఏదైతే ఉందో ఆ దీపాల కాంతి కంటే కూడా ఆ భావన సృష్టించిన కాంతి వలయం వారికి ఒక రక్షణ కవచంగా మారింది. అక్కడ కృతజ్ఞతకు అంత గొప్ప శక్తి ఉంది. ప్రపంచంలో ఉండేటటువంటి చాలా థింగ్స్లో కృతజ్ఞత ఒకటి. థ్యాంక్స్ చెప్పడం, ప్రేమతో ఉండటం, కరుణతో ఉండటం, దయ చూపించటం, కంపాషన్, యాటిట్యూడ్, లవ్, ఈ ఏవైతే ఉన్నాయో మానవులకి అందించిన అతి గొప్ప కానుక అవి. సో ఈ కృతజ్ఞతా భావన ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్లో కలిగిందో, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోయింది. అక్కడ అందరూ వారి యొక్క హృదయాలను విచ్చుకునేలా చేసి, వారి పూర్వీకుల నుండి మొదలుపెట్టి వారి చుట్టూ ఉండేటటువంటి జంతువులకి, చెట్లకి, పక్షులకి, వాటికి కూడా కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టారు. భూమాతకి, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, వారి పూర్వీకులకి, వారికి రోజు నిత్యావసరాలు ఇస్తున్నటువంటి చెట్లకి, గాలికి, ఇలా ప్రతి దానికి, ఆఖరికి వారి పక్కన ఉన్న మహతంగులకు కూడా కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ వారు ఒక హై ఎనర్జీని ఫామ్ చేశారు. అంతా కృతజ్ఞతా భావంతో తేలుతూ ఉంటే హనుమ సడన్గా, ఇంకా కొంతమంది హృదయాలు విచ్చుకొని లేవు, నా మాటను ఇంకా ఎవరో గౌరవించటం లేదు, మీరు వెంటనే మీ యొక్క కృతజ్ఞతను తెలియచేయండి అని అన్నారు.
బాబా అంటే ఎవరైతే ఆ గిరిజన ప్రస్తుత నాయకుడు ఉన్నారో తెలుసు కదా, ఆయన పేరు బాబా అంటారు కదా. ఆయన 41 సంవత్సరాలుగా ఆ యొక్క సమూహం మొత్తాన్ని సరైన మార్గంలో నడిపించేటటువంటి బాధ్యతను మోస్తూ ఉన్నారు కదా. సో ఆయన మళ్ళీ వెంటనే నా శిష్యులు ఏమైనా తప్పు చేశారా అని ఎదురుగా గురువులకే గురువైనటువంటి ఆంజనేయునితో అంటున్నారు. ఇక్కడ 41 సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి ఈ సమూహం అంతా ఉంది కదా, ఒక లీడర్గా ఆయనకు వెంటనే తెలియని భయం వచ్చింది. ఆయన వెంటనే పైకి లేచి, ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లవాడు లేదా ఆత్మస్థితిలో ఎవరైనా చిన్నవాడు ఉండుంటే వారి హృదయం విచ్చుకోకపోతే క్షమించండి అని చెప్పబోతున్నారు. ఈలోపు హనుమ అక్కడున్నటువంటి మహతంగులు అందరూ వారి యొక్క హృదయాలను విచ్చుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. నేను చెప్పింది వీరి గురించి కాదు. ఈ పరిధి దాటి 3 అజ్ఞాత వ్యక్తులు బయట ఉన్నారు, వారి గురించి మాట్లాడుతున్నాను అని హనుమ అన్నారు. ఆ హనుమ మాట ఎలా వినిపించిందంటే, ఆయన ఎదురుగానే ఉన్నారు కానీ దూరంగా, చాలా సుదూరంగా ఎక్కడి నుంచో మాట్లాడుతున్నప్పుడు వచ్చే చాలా లోతైన గొంతు అలా వినిపించింది వాళ్ళందరికీ, అక్కడ కూర్చున్న వారందరికీ కూడా. అటువంటి గొంతు బాబాకి వినిపించింది హనుమ నుంచి. హనుమ మాట్లాడినప్పుడు వీళ్ళందరిలో ఒక అలజడి మొదలైంది. ఎందుకంటే వారు చాలా గుప్తంగా ఐసోలేట్ అయి ఉంటారు కదా. మహతంగులని తెలుసుకున్నాం కదా మనందరం కూడా. ఎంత గుప్తంగా ఉంటారంటే వారి పేర్లు కూడా మహతంగులు అనేది కూడా బయట వారికి తెలియనివ్వరు. అటువంటి వారికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ ముందు రోజు నుండి ఆ బౌండరీస్ ఏర్పాటు చేసుకొని ఎవరిని అంటే చీమని కూడా రానివ్వకుండా చాలా ప్రైవేట్గా ఏర్పాటు చేసుకునే మీటింగ్ అన్నమాట అది, హనుమాకి మహతంగులకి మధ్య. సో అలాంటి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే హనుమ ఏంటి, ఎవరో వ్యక్తులు ఆయన మాటలు వింటున్నారని చెప్తున్నారు. వారికి ఒక్కసారిగా వారి ప్రైవసీ డిస్టర్బ్ అయినట్లుగా అనిపించింది. హనుమ మాటలు వింటున్నారంటే మా గురించి కూడా తెలిసినట్లే కదా. కానీ చిన్నప్పటి నుండి వారు ఎటువంటి నమ్మకాల్లో పెరిగారంటే వారి యొక్క ఉనికి బయటి వ్యక్తికి తెలియకూడదు. అక్కడ ఉన్నటువంటి యువకుల్లో ఒక యాజిటేషన్ మొదలైంది, ఇలా ఎందుకు అవుతుంది అన్నట్టుగా. అప్పుడు హనుమ వారికి భరోసా ఇచ్చారు. ఏమనంటే వారికి సర్ది చెప్పారు. ఏమనంటే, వారు నా అనుమతితోనే ఇక్కడికి వచ్చారు. కొన్ని రోజుల క్రితం వారు బాబాను కలిశారు. ఇక్కడున్నటువంటి జ్ఞానాన్ని వారు ఆ ఆధునిక సమాజంలోకి అందజేయబోతున్నారు. మీరేమీ భయపడొద్దు అని చెప్పినా కూడా వారిలో అంటే ఆ మహతంగుల్లో ఒక సందిగ్ధత అనేది పోలేదు. ఇప్పుడు బాబా లేచారు. ఆయనది ఒకే మాట ఒకే బాట అంటారు చూసారా, అలా అన్నమాట. ఒక షార్ప్ లుక్కిచ్చి ఆ యొక్క 3 అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని నేను కలిశాను. వారు ఎటువంటి దురుద్దేశంతో వారు రాలేదు ఇక్కడికి. వారు నిజమైనటువంటి అన్వేషకులు. వారు ఏదైతే మన నుండి పొందాలని అనుకుంటారో, మనం ఏదైతే అందించటానికి సిద్ధంగా ఉంటామో దానిని మాత్రమే పొందుతారు. మన అనుమతి లేకుండా మన యొక్క జ్ఞానం ఏది వారి దగ్గరకు వెళ్ళదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని మళ్ళీ మారు మాట్లాడకుండా కూర్చున్నారు. అక్కడ ఉన్న వారందరూ సైలెంట్ అయిపోయారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. అంత గొప్ప నాయకత్వం బాబాది. మరి ఇప్పుడు ఆ 3 అజ్ఞాత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద మహతంగులకి అంత ద్వేషం. అంటే 3 కాకపోయినా వారు ఆధునిక సమాజానికి చెందినవారు అని తెలుసు కదా. ఆధునిక సమాజం నుండి వారిని వారు ఎందుకు రక్షించుకోవాలని వారు ఎందుకు అనుకుంటున్నారు? అసలు వారితో ఇంటరాక్షన్ అయితే ఏంటి ప్రమాదం? ఇన్నాళ్ళుగా వారిని వారు ఎందుకు గుప్తంగా ఉంచుకున్నారు? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. ఈ భాగంలో ముందు మనం అర్హత గురించి చెప్పుకున్నాం కదా మిత్రులారా. ఆ అజ్ఞాత వ్యక్తులు ఏ అర్హతని సంపాదించారు, ఏ అర్హతలో హనుమ వారికి కనిపిస్తున్నారు, ఏ అర్హత ద్వారా వారు హనుమ అందించిన జ్ఞానాన్ని, అంటే ఇన్ని సంవత్సరాలుగా
ఎవ్వరూ తెలుసుకోలేకపోయినటువంటి కేవలం ఆ చిన్న సమూహం ఏదైతే ఉందో ఆ మహతంగులు వారికి తెలిసిన జ్ఞానాన్ని ఏ అర్హతతో వీరు సంపాదిస్తున్నారు, ఏ అర్హతతో బయట ప్రపంచానికి అందజేయబోతున్నారు అనే విషయాన్ని ఇది కూడా రేపటి భాగంలో మనం తెలుసుకుందాం మిత్రులారా. ధన్యవాదాలు.